ఒంగోలులో జనాభా లెక్కల ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జనాభా లెక్కల ప్రక్రియను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఇంటి నుండి ప్రారంభించారు. ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతుందని, ప్రతి ఇంటికి వచ్చినప్పుడు పూర్తి వివరాలు అధికారులకు అందించి సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పుడు ఇంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితిగతులను మొత్తం పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఈ సర్వే జరుగుతుందన్నారు. మే 1 నుండి 30వ తేదీ వరకు కులగణన కూడా జరగనున్నట్లు తెలిపారు. ఇంటి యజమాని తప్పనిసరిగా వారి వివరాలను నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, సిబ్బంది అఖండ, కాళేశ, సుజాత పాల్గొన్నారు. సెన్సస్ 2027 16వసారి స్టార్ట్ చేశారు. ఇవాళ నుంచి ఈ నెలాఖరు 30 దాకా ప్రతి హౌస్లో వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ఫస్ట్ ఇవాళ నుంచి సెన్సస్ మన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఫస్ట్గా ఈరోజు మన ఇంటికాడ నుంచి మొదలుపెట్టారు. అదేవిధంగా మన కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా రావడం కూడా జరిగింది. దీనికి 3 బ్యాచ్లుగా సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా అందరినీ వేసి వీళ్ళకి 10 days 16 నుంచి 30 లోపల అన్ని సెన్సెక్షన్ కూడా తీసుకొని వాళ్ళు ఏదైతే ఈ హౌస్ ఏ విధంగా ఉంది, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏందనేది కనుక్కోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా అన్ని స్టేట్లలో కూడా కట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన దాంట్లో ఈరోజు పూర్తిగా అన్ని దగ్గర కూడా చేసుకొని డిజిటలైజ్ చేశారు. దీన్ని కూడా డిజిటలైజ్లో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ డిజిటలైజ్లో మొత్తం పూర్తి వివరాలతోటి వీళ్ళన్నీ కూడా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఇదివరకు నోట్ చేసుకొని పోయేవారు ఈసారి డిజిటలైజ్ చేయటం వల్ల అది కూడా ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం.